Praise the Lord. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhu Kiran. I am so happy to meet you all. Once again, my dear brothers and sisters, మీ అందరికీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్ అన్నకి, ప్రభు కిరణ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి యెహోవాకు అసఖ్యమైనవి 6 కలవు. అవి మనం చూడబోతున్నాము. పాయింట్స్ వైజ్ గా చూడబోతున్నాం. పార్ట్ 1 ఈరోజు చూడబోతున్నాము. 2 పాయింట్స్ గా మనం చూడబోతున్నామండి. ప్రార్థన చేసుకుని ఈ షార్ట్ మెసేజ్ ని మనం మొదలు పెడతాం. స్తోత్రం యేసయ్య, నీ బంగారు పాదవందన చేర్చుకున్న తండ్రి, విత్తపరిచిన వాక్య హృదయాలు ఫలింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా నాకు ఫీవర్ ఉంది తండ్రి, నన్ను స్వస్థపరచండి అయ్యా. తన అనారోగ్యాన్ని విడుదల చేయండి, సంపూర్ణ ఆరోగ్యవంతురాన్ని చేయండి. నీ సృజను మరుగుపరుచుకొని నన్ను వాడుకోమని వేడుకొంచు వేస్తున్నాను వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. యెహోవాకు అసఖ్యమైనవి 6 కలవండి. మొదటిది ఏంటి అంటే అహంకార దృష్టియు, అహంకారంగా మాట్లాడేదన్నమాట. అంటే ప్రైడ్ స్పిరిట్ అన్నమాట. ఈ అహంకారంతో ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చాలా పూర్గా ఉన్నావు, సో రిచ్ పర్సన్స్ ఏమంటారు, అహంకారంగా మాట్లాడతారనమాట. నువ్వు నా కాలి గోటికి ఈక్వల్ కాదు అని మాట్లాడతారు. అట్లాంటి మాటలు అహంకారంగా మాట్లాడతారనమాట. నువ్వెక్కడ నేనెక్కడ, నేను లాయర్ చేశాను, నువ్వేమో జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యావు, ఇట్లా అనమాట. నేను డాక్టర్ని, సో నేను ఎంత, నువ్వు 0%వి, ఇట్లాగా అహంకారంగా మాట్లాడతారనమాట. ఈ అహంకారం అనేది చాలా భయంకరమైందండి. ఇది మనుషుల జీవితాన్ని పతనం చేసేస్తుంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అహంకారం ఎట్లాంటిది అని అంటే, ఈ అహంకారంతో రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోతాయి అన్నమాట. భార్యాభర్తల మధ్య అహంకారం ఉండకూడదండి, తల్లి బిడ్డల మధ్య అహంకారం ఉండకూడదు. నాకే తెలుసు, నాకే అన్ని తెలుసు, వాళ్ళ కాలి గోటికి ఈక్వల్ కాదు అనే మాటలు మనం పలకకూడదు అనమాట. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దుష్టుల నుంచి వస్తున్నాయి. ఆ మాటలు మనం పలకకూడదు. మనం యేసయ్య బిడ్డలం కాబట్టి మనం ఎలాగా ఉండాలండి, దీన మనసులతో తగ్గించుకొని ఉండాలా, హంబుల్నెస్ తోటి ఉండాలన్నమాట. ఈ అహంకారం అనేది వచ్చిందంటే నీ జీవితము పతనం అయిపోతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి, ఈ కాలం ఎంతమంది అహంకారంగా ప్రవర్తిస్తున్నారండి. జాబ్స్లలో అహంకారంగా పోతున్నారు, కాలేజెస్ లో అహంకారంగా మాట్లాడుతున్నారు, భార్య పైన అహంకారంతో మాట్లాడుతున్నారు, భర్త పైన అహంకారంతో మాట్లాడుతున్నారు, పేరెంట్స్ పైన అహంకారంతో మాట్లాడుతున్నారు, రిలేషన్స్ పైన అహంకారంతో మాట్లాడుతున్నారు. ఎట్లంటే నాకే అన్ని తెలుసు, వాళ్ళు చదువుకోలేదు, నాకే అన్ని తెలుసు, నీ చదువు ఎంత, నీ బతుకెంత అని మాట్లాడుతున్నారు. నువ్వు మా కాలి గోటికి ఏంటంటే, కొంతమంది అట్లా కూడా ఉంటారు, నువ్వు మా కాలి గోటికి కూడా ఈక్వల్ కాదు, దేంట్లో నువ్వు మాకు సరిసమం అవుతావు అని మాట్లాడేటోళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే యేసయ్యకి అసహ్యమైన మాటలు అన్నమాట. యేసయ్య ఎప్పుడన్నా అహంకారంగా మాట్లాడాడండి ఈ లోకంలో ఉన్నప్పుడు? ఎప్పుడన్నా యేసయ్య ఎక్కడన్నా అహంకారంగా ప్రవర్తించాడా? తన శిష్యులు మరి ఏంటంటే చదువులేని వారు, మరి ఎప్పుడన్నా యేసయ్య వారితోటి అహంకారంగా అన్నాడా అండి? నీకు చదువు లేదు అని అన్నాడండి? అహంకారంగా మాట్లాడా? లేదు కదా. ఎక్కడ కూడా అహంకారం యేసయ్య చూపించలేదు. మరి అక్కడ సిలువ వేస్తున్న టైంలో కూడా ఏంటంటే, నీవు రాజు అని వీళ్ళు అంటున్నారు అని అంటే కూడా, అవును నేను రాజునని యేసయ్య ఎక్కడ అనలేదండి, నీవన్నట్టే అని అన్నారు. ఎక్కడ కూడా అహంకారంగా మాట్లాడలేదు, గర్వపు మాటలు మాట్లాడలేదు. సో మనం యేసయ్య బిడ్డలం కాబట్టి సాత్వికముతో, నెమ్మదితోటి, ప్రశాంతతతోటి యేసయ్య కోసం జీవించే బిడ్డలు ఎలా ఉంటారు అండి? హంబుల్నెస్ తోటి ఉండాలి, తగ్గించుకునే స్వభావంతో ఉండాలి. ఒకవేళ వాళ్ళకి నువ్వు నచ్చలేదంటే, వాళ్ళు నిన్ను లెఫ్ట్ చేసి వెళ్ళిపోతే, బ్లాక్ చేసి వెళ్ళిపోతే వదిలేయి, అంతేకాని అహంకారంగా మాట్లాడకూడదండి. కొంతమంది ఎట్లా ఉంటారంటే, చిటికి మాటే అహంకారంగా మాట్లాడుతుంటారు. నా ఫ్రెండ్స్ లో చాలా మంది నేను చూశాను. నా ఫ్రెండ్స్లలో చాలా మంది చాలా తగ్గించుకునేటోళ్ళు ఉన్నారు. కొంతమంది అహంకారంగా మాట్లాడతారు. కొంతమంది ఏమంటారు, గ్రేస్ నువ్వు ఇంత లావున్నావు, ఇంత పొట్టిగున్నావు, మేము చూడ ఎంత అందంగా ఉన్నాము, ఇట్లా అహంకారంగా మాట్లాడడం అనమాట. అంటే ఎడ్యుకేషన్ ని చూపించి అహంకారంగా మాట్లాడడం, బ్యూటీని చూసి అహంకారంగా మాట్లాడడము, ఇవన్నీ పనికిరావు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఏ పనికిరావండి ఇవి. ఏమి నీ వెంట రాదు, నీ బాడీ నీ వెంట రాదు, నీకున్న ఈ అహంకారం నీ వెంట రాదు. ఈ అహంకారం ఏమైపోతుందంటే నేను నిత్య నరకాగ్నిలోకి తీసుకెళ్లిపోతుంది. జాగ్రత్త. సో ఈ రోజు నువ్వు రిపెంట్ అయి మారు మనసు పొంది యేసయ్య యొద్దకి రావాలి. ఇలాగా అహంకారంగా ప్రవర్తించే ఎవరు పతనమైనారండి? ఇలాగ అహంకారంగా వెళ్ళిపోయి, ఇట్లాగా ఎంతో గర్వంతో వెళ్ళిపోయి, ఆ దేవుని మాట వినకుండా, అరే అందరినీ నీవు చంపేసే అని చెప్తే కూడా వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి, ఏంటండి వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి దేవుని దృష్టికి అహంకారంగా ప్రవర్తించినందుకు మరి ఏమైనాడండి? చెప్పండి, సౌలు ఏమైనాడండి? పతనం అయిపోయిండు కదా.
సో పతనం అయిపోయి నాశనం అయిపోయినాడు. అహంకారంతో ప్రవర్తించినాడు. దావీదును చంపేయాలి, అల్లుడినే చంపాలనుకున్నాడు, కింగ్ డేవిడ్నే చంపాలనుకున్నాడు. చంపాలని అహంకారంగా ప్రవర్తించిండు. ఏమైపోయింది, చివరికి అతనే పతనం అయిపోయినాడు. కన్న పిశాసి తేరిపోయినాడు, పతనం అయిపోయినాడు. సో ఇట్లాగా అహంకారంగా అనమాట. దావీదు నేను చంపేయాల, నేనే రాజుగా ఉండాలని అహంకారం అనమాట, గర్వం. దావీదు ఎంత చిన్నవాడు, నా దగ్గర ఎంత గొలియాతును చంపుతాడా అని గర్వించినాడు అనమాట. ఎట్లయినా చంపేయాలని జెలస్ అనేది వచ్చేసింది. దాంతో పతనం అయిపోయినాడు అనమాట. సో ఈ అహంకార దృష్టి చాలా జీవితాన్ని పతనం చేసేస్తుంది. సో నువ్వు ఎప్పుడు కూడా అహంకారంగా ఉండొద్దు. లోతు కూడా అంతే, అబ్రహాం కంటే ఉన్నతంగా ఉండాలి అనుకున్నాడు. తర్వాత ఏమైనాడంటే లోతు వంశం కూడా నాశనం అయిపోయింది. తన భార్య ఉప్పు స్తంభం అయిపోయినట్టు వాక్య లేఖనాలు ఆదికాండంలో మనము చూస్తున్నాము. సో కాబట్టి అట్లాంటి బతుకులు మనకొద్దు. దేవునికి లోబడే బిడ్డలుగా మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పార్ట్ 1 ఇది, రేపు పార్ట్ 2 ఉంటుంది. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకున్నా తండ్రి. అహంకార దృష్టి నీది కాదని మాట్లాడినందుకే నీకే స్తోత్రం తండ్రి. విత్తబని నీ వాక్యం హృదయంలో ఫలింప చేయండి. నాకు బాగా ఫీవరిష్గా ఉంది తండ్రి, నన్ను స్వస్థపరచండి. నాకు మంచి ఆరోగ్యం, బలం, శక్తితో నింపండి. జ్వరం తీసివేసి, తలనొప్పి తీసేసి ఆరోగ్యంతో బలంతో నింపమని, విత్తబడుతున్న ఈ వాక్యం హృదయాలు ఫలింప చేయమని వేడుకొని వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమెన్.